అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో మౌత్ వాటరింగ్ రెసిపీ కడాయి మష్రూమ్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మీరు మష్రూమ్ లవర్స్ అయితే స్పైసీగా ట్యాంగీగా ఒక మంచి డెలీషియస్ రెసిపీ చేయాలి అంటే ఈ కడాయి మష్రూమ్ని ట్రై చేయండి. యూజువల్గా నా డైలీ రెసిపీస్లోకి ఆశీర్వాద్ మసాలా కారాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాను. సో ఈ రెసిపీలోకి కూడా ఆశీర్వాద్ మసాలా కారాన్ని యూస్ చేస్తూ చేశాను. ఈ కడాయి మష్రూమ్ రైస్, రోటీ, బిర్యానీ ఇలా ఎందులోకైనా చక్కగా సూట్ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా టేస్టీగా కడాయి మష్రూమ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ ఈ రెసిపీ కోసం మనం కడాయి మసాలాని తయారు చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 ఇంచు దాకా దాల్చిన చెక్క వేయండి. ఇందులోని 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు, 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు, 1/2 టీ స్పూన్ దాకా సోంపు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా ధనియాలు, అలాగే 4 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోండి. ఇవి బ్యాడిగి చిల్లీ అండి. కలర్ ఉంటుందంతే, కారం అయితే ఉండదు. వీటన్నిటిని కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకుని చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. సో మనకి కడాయి మసాలా అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 ఇంచు దాకా అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసేసి చిన్నవైతే 2, పెద్దదైతే 1 టమాటాని ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోండి. వీటన్నిటిని కూడా ఆయిల్లో కొద్దిసేపు మగ్గించాలి. టమాటా సాఫ్ట్గా మగ్గేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోండి. చిన్న మంట మీద మగ్గించండి. సో టమాటా ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేసి వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మనం చేసే కడాయి మసాలాకి ఇది గ్రేవీ పేస్ట్ లాగా హెల్ప్ అవుతుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయిని పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ అలాగే కొంచెం బటర్ కూడా వేసుకోండి. 2 కలిపి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవచ్చు. బటర్ కరిగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ ఉంది కదా, టమాటా పేస్ట్, ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకుని ఒక్కసారి కలపండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 1 టీ స్పూన్ దాకా ఆశీర్వాద్ మసాలా కారాన్ని వేసుకోండి. ఇలా గ్రేవీ పేస్ట్ వేసిన తర్వాత ఇందులోకి మనం స్పైసెస్ని మసాలా కారం వేయటం వల్ల స్పైసెస్ బర్న్ అయిపోకుండా ఈ మసాలా పేస్ట్లోకి ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా బ్లెండ్ అయిపోతాయి. రెగ్యులర్ డిషెస్లోకి ఆశీర్వాద్ మసాలా కారాన్ని నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే దీనికి మంచి అరోమాతో పాటు టేస్ట్ కూడా ఉంటుంది. అంతేకాదు ఇది ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి ఇలా హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్తో బ్లెండ్ చేయబడింది. మనం వంటల్లోకి వాడే రెగ్యులర్ చిల్లీ పౌడర్కి బదులు ఈ ఆశీర్వాద్ మసాలా కారాన్ని వాడుకోవచ్చు. ఈ స్పైసెస్ వేసిన తర్వాత నూనె పైకి తేలేంత వరకు కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించండి. ఈలోపు వేరొక బర్నర్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేయండి. బటర్ కరిగిన తర్వాత ఇందులో 1/3 కప్ దాకా ఆనియన్ పెటల్స్ని వేసుకోవాలి. ఇలా పెద్ద ముక్కలుగా పెటల్స్లా చేసుకుని వేసుకోండి. అలాగే 1/2 కప్పు దాకా క్యాప్సికమ్ పెటల్స్ వేసుకోవాలి. తర్వాత 200 గ్రాముల దాకా మష్రూమ్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసేసేయండి. వీటిని హై ఫ్లేమ్లో మాత్రమే టాస్ చేసుకోవాలి. ఎందుకంటే మష్రూమ్స్లో వాటర్ అనేది వస్తుంది కదండి. సో అందుకని హై ఫ్లేమ్లో మీరు టాస్ చేస్తే వాటర్ ఎక్కువ ఊరకుండా ఉంటుంది. వెజిటబుల్స్ అన్నీ కూడా కొద్దిగా క్రంచీగా సాట్ అవుతాయి అన్నమాట. ఇలా వెజిటబుల్స్ని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో టాస్ చేసుకున్న తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న కడాయి మసాలా పౌడర్ని కూడా వేసేసి ఒక 1/2 నిమిషం పాటు టాస్ చేయండి. ఈలోపు మన కడాయిలో ఉన్న గ్రేవీ కూడా రెడీ అయిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కడాయి మసాలా పౌడర్ మొత్తాన్ని వేసేసి ఒకసారి కలుపుకోండి. టాస్ చేసిన వెజిటబుల్స్ని కూడా ఇందులోనే వేసేసి అంతా కలిపేసేసి ఒక 1/2 కప్పు దాకా నీళ్లు వేసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకోవాలి. అంతా కలిపి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు చిన్న మంట మీద మగ్గిస్తే ఆయిల్ పైకి తేలుతుంది. గ్రేవీ కాస్త చిక్కబడుతుంది. ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న కసూరి మేతి, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసేసి మొత్తం కలిపేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసి స్టవ్ ఆపి పక్కకు దించేసుకోండి. అంతే, సూపర్ టేస్టీ డెలీషియస్
రెస్టారెంట్ స్టైల్ కడాయి మష్రూమ్ రెడీ అయిపోతుంది. రైస్తో కానీ, బిర్యానీతో కానీ, లేదా రోటీ, పుల్కా, చపాతీ ఇలా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. మరి ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.